క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట పాడుతామండి. మార్గం రాసిన సువార్త 7వ అధ్యాయం, మార్గం రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వల్ల దేవుని వాక్యమును నిరర్ధకం చేయదు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా తండ్రి, వినువారు తండ్రి మంచి హృదయంతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం మాట పేరు వాక్యం మీద గురి పెట్టండి. వాక్యం మీద ఏం పెట్టాలంట? ఏం పెట్టాలి? గురి. దేవుని వాక్యమందు గురి పెట్టండి. దేవుని వాక్యమందు గురి పెట్టండి. ఎందుకు దేవుని వాక్యమందు గురి పెట్టాలి అని అంటే, వాక్యం ఏమని చెబుతుందని అంటే, అసలు వాక్యం అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. అంటే వాక్యం మీద ఎందుకు గురి పెట్టాలి అని అంటే, వాక్యము దేవుడు. అంటే మన గురి ఎవరి వైపు అని అంటే దేవుని వైపే. దేవుని మీదే ఆధారపడాలి, దేవుని వైపే చూడాలి. మన అన్ని ప్రతి ఒక్కటి కూడా దేవుని మీదే మోపాలి. దేవుడే మనకు ఆధారం. నువ్వు ఎవరికి భయపడాలి అని అంటే దేవునికే భయపడాలి. దేవుని ఎందే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం మీదే గురి పెట్టాలి. ఎందుకనంటే కీర్తనలు, మన వాక్యంలోకి వెళ్తే చరిత్ర అర్థమవుతుంది. కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం. నా బాధలో నాకు నెమ్మది కలుగు చేస్తున్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. నన్ను బ్రతికిస్తుంది వాక్యం, నన్ను కాపాడుతుంది వాక్యం. ఆ వాక్యం మీద ఏం పెట్టాలి? గురి పెట్టాలి. దేవుని వాక్యమందు గురి పెట్టాలి. మనందరం ఎవరో తెలుసండి? దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఎక్కడుంది మాట అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, 27, 28 వచనాల్లో ఉంటుంది. మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారంటే ఎఫెసీలకు 4వ అధ్యాయం, ఎఫెసీలకు 1వ అధ్యాయం 4వ వచనం. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు తండ్రి అయిన దేవుడు. ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలనే దేవుడు మనలను క్రీస్తులోని ఏర్పరచుకున్నారు. దేవుని వాక్యమందు గురి పెట్టాలి. ఇంకా మనల్ని ఎప్పుడు ఆయన ఎరిగి ఉన్నారంటే, తల్లి గర్భంగా పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాను. కీర్తనలు 139వ కీర్తనలో ఉంటుంది. తర్వాత తల్లి గర్భంలో శిశువు 100వ వచనం వినంగానే ఏమవుతుంది? లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి వందనం చెప్పగానే 100వ వచనం వినంగానే కడుపులో ఉన్న శిశువు యాహారు గారు ఏమయ్యారు? గంతులు వేశారు. ఇంకో విషయం ఏంటంటే, విశ్వాసులు సేవకులకు విశ్వాసులకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరికీ ఏం చెప్పాలంట? వందనాలు చెప్పాలి. ఒక విషయం గమనించండి. ఆమేనంటే అర్థం ఏంటో తెలుసండి? ఆమేనంటే అర్థం ఏంటో తెలుసండి? ఆమేన్ అనగా అవును గాక అని అర్థం, జరుగును గాక అని అర్థం. ఇప్పుడు ఆమేన్ అనే పదం నువ్వు ప్రార్థన
ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ఆమె పైకి అనట్లేదు. ఆమె నీ చెవులు వినపడాలి. ఎవరు వినపడాలి? ఆమె అనేది ఆ మాట మనకి వినపడాలి. వాక్యం అనేది చెబుతున్న విషయం ఏంటంటే, మనం దేవునితో చెప్పుకునేది ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మనకి వినపడాలి. ముందు శబ్దం రావాలి. నువ్వు లోపల మాట్లాడుకునేది లోపల అనేది దేవునికి తెలుసు. కానీ సాతాను పారిపోవాలనంటే మాట ఏమవ్వాలి? రావాలి. ఇప్పుడు నువ్వు కీర్తన పాడుతున్నావు అనుకోండి, లోపలే పాడుకున్నావు అనుకోండి, ఎవరికైనా వినపడిద్దా? ఒక విషయం ఏంటంటే, మాటల బట్టే సాతాను టార్గెట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడుతున్నావు అనుకోండి, ఆ పాట విని సాతాను పారిపోతాడు. నీకు సంతోషం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, లాభ అనుకోవచ్చు. ఎప్పుడైతే శబ్దం బయటకు వస్తుందో, ఆ శబ్దం మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, కీర్తించినప్పుడు సాతానుకి మంట పుట్టింది, పారిపోతారనమాట. ఇప్పుడు ఆమె అనగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఎక్కడికైనా ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన నీ చెవులకు వినపడాలి. అంటే ఆ ప్రార్థన సాతానికి వినపడితే సాతాను ఏమవుతారు? పారిపోతారు. ఆమేన్ అనే పదం వినపడాలి. ఈ విషయం గమనించండి. ఎందుకనంటే వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయాలి. వాక్యం అందే గురి పెట్టాలి. ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో మీ పారంపర్య ఆచారం వలనే వాక్యం ఏమవుతుంది? నిరర్ధకమవుతుంది అని చెప్తున్నారు. మా తాత అలా చేసిండండి, మా ముత్తాత అలా చేసిండండి, వాళ్ళు అప్పటి నుంచి అలా చేశారండి, ఈ ఆచారాలు అప్పటి నుంచి వస్తున్నాయనండి. ఆచారాలన్నీ చేయటం వలన దేవుని వాక్యం ఏమైపోతుంది? నిరర్ధకం అయిపోతుంది. బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా రాపించారు. పిల్లవాడు పుట్టిన కాడి నుంచి, తర్వాత యవన ప్రాయానికి వచ్చిన కాడి నుంచి, తర్వాత వివాహం అయిన ఇప్పుడు కాడి నుంచి, తర్వాత వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని వాక్యం చెబుతుంది. దేవుడు చెప్పారు. వాక్యం అందే మనం ఏం పెట్టాలి? గురి పెట్టాలి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం బైబిల్ ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి ఏమని చెప్తున్నారో. 9వ వచనంలో 9వ వచనంలో కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఏం చేయాలంట? కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఏం జరగాలి? చక్కగా జరగాలి. ఒక పని మొదలు పెట్టానండి, ఆ పని అవ్వలేదండి, వెళ్ళే పని అవ్వలేదండి, లేకపోతే మొదలుపెట్టిన పని అవ్వలేదండి. ఇవన్నీ ఏంటి? ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ ఏమని చెప్తున్నారు? చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యం అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే నువ్వు చేయనిదంతయు సఫలమవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ప్రతి ఒక్కటే జరుగుతుంది. ఈ నిబంధన వాక్యం ఏం చేయాలంటే అనుసరించి నడవాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇక్కడే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో చెబుతున్నారు, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నకే అందరినీ పోగు చేయవలెను. అందరినీ ఏం చేయాలంట? పోగు చేయాలి. ఒక ప్రాంతంలోని, మొన్న మీకు ఒకసారి చెప్పాను, ఒక ప్రాంతంలోని ఒక ఆయన కూడికి పెట్టుకున్నాడు. ఎందుకు కూడికి పెట్టారనుకున్నారు? వాళ్ళకి దేవుడు మేలు చేశారులేండి. అయితే ఆ కూడికి ఎందుకు పెట్టారంటే మేలు చేసినందుకో, లేకపోతే వాడు ఎక్కడికో వెళుతున్నందుకో కూడికి పెట్టలా. ఎందుకు పెట్టారో తెలుసండి? కూడిక అందరికీ వాక్యాన్ని వినిపించడానికి. అందరికీ వాక్యాన్ని వినిపించడానికి వాళ్ళు ఏం చేశారు? అందరినీ పోగు చేశారు. పోగు చేసి ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వినిపించారు. దేవుని వాక్యాన్ని వినిపించి అందరికీ
ఆహారం పెట్టి భోజనం పెట్టి పంపించారు. ఇలా చేయడం వలన వాక్యం ఏదైతే చెబుతుందో అలా చేయడం వలన ఏం జరుగుతుంది అని అంటే నీకు దీవెన ఆశీర్వాదం వస్తుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా ఏం జరుగుతుంది, అది జరుగుతుంది. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే కీర్తనలో 56వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. చూశారండి, భయం. ఇక్కడ ఏమని చెబుతున్నారు, భయం. మనిషి కొన్నిటికి భయపడతారు. దేనికి భయపడతారు చెప్పండి, దేనికి భయపడతారు? అందులో ముఖ్యంగా ముందు భయపడే దేనికంటే దెయ్యానికి భయపడతారు. దేనికి భయపడతారు? దెయ్యం. దెయ్యం అంటే బాగా భయపడతారు. ఎందుకని ఈ దెయ్యానికి భయపడతారు? ఎందుకని దెయ్యానికి భయపడతారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతారు. అక్షయ ఉంది, అందరం ఉన్నారండి, మనందరం ఉన్నాం. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాం. వచ్చినప్పుడు ఎలా వచ్చామంటే వైట్ పేపర్ లాగా వచ్చాం. ఇప్పుడు దాని మీద ఏదైతే రాస్తామో అదే జరుగుతుంది, ఆ వైట్ పేపర్. ఇప్పుడు అక్షయ ఈ లోకానికి వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు అక్షయకి ఏమన్నా ఏదైనా తెలుసా? ఏమంటే తెలుసా, లేకపోతే ఇంకా ఏదైనా కానీ మనిషి అంటే తెలుసా, లేకపోతే ఏదైనా కానీ మాట అయినా ఏదైనా ఇది ఒక పక్షి, ఇదొకటి అవన్నీ ఏమైనా తెలుసా? తెలియదు. కానీ ఎదుగుతున్న కొద్దిగా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ దెయ్యం అంటే ఎలా భయపడుతుంది? మనందరూ ఎలా భయపడుతున్నారు? దెయ్యానికి ఎందుకు భయపడుతున్నారు అని అంటే జరుగుతున్న విషయం ఏంటంటే వెనకట కాలంలోని పెద్దోళ్ళు ఏం చేసేవాడు అంటే వీళ్ళు బయటకు పోతుంటే ఇది ఇక్కడ ఉన్న దెయ్యం అదుకోదు, ఆ మూల ఉన్న దెయ్యం అదుకోదు, అక్కడ ఉన్న దెయ్యం. ఇలాంటి మాటలు చెప్పడం వలన వాడు మనసులో పెట్టుకొని అదే భయపడతాడు. ఒక్క కరిసిద్ది అని ఎడ తెలుసు, అదిగో అది కరిసిద్ది అని చెప్తే తెలియదు. దీనివల్ల ప్రమాదం ఉంది, ఇది మంచిది, ఇది కాకి, ఇది పిచ్చుక, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి ఆ పాపకి అంటే మనం చెప్పడం వల్ల. ఇలా చెప్పటం వలన ఏవైతే ఉన్నాయో, ఏదైతే చెప్పాలో, ఏదైతే చెప్పకూడదో, చెప్పకూడని ఏవైతే ఉన్నాయో, భయపడే ఏవైతే ఉన్నాయో, భయపెట్టే ఏవైతే ఉన్నాయో అవి చెప్పటం వలన ఏమవుతుందంటే మనుషులకి మనసులో అవే ఉంచుకొని భయపడుతూ ఉన్నారు. చాలా మంది ఇప్పటికీ కూడా బయటకు రారు, చీకటి పడితే రారు. ఎందుకనంటే వాళ్ళ భయపెట్టిన విధానం అలాంటిది. మనుషులు ఎవరు భయపెట్టారు? ఒక మనిషిని ఇంకో మనిషి ఎవరు బయటికి రాకుండా చేసేది ఎవరు? మనిషే. మనిషికి చెప్పే ఏమవుతుంది? భయం. భయపడుతున్నారు. కానీ వాక్యం ఏం చెబుతుంది అని అంటే ఇదిగో నువ్వు ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. తర్వాత మనుషులు ఇంకా దేనికి ఎవరికి భయపడతారంటే మనుషులకు భయపడతారు. ఎవరికి? మనుషులకి భయపడతారు. నువ్వు దెయ్యానికో మనిషికో భయపడకూడదు. దెయ్యం నిన్ను కాపాడట్లా, మనిషి నిన్ను రక్షించట్లా. మనందరినీ పోషించేది, రక్షించేది ఎవరనంటే దేవుడు. ఆయనకు మాత్రమే భయపడాలి. మనం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. ఇప్పుడు చాలా మందిని ఈ వెనకటి కాలంలోని అది వరకు ఉన్నవారు అంటే ఇప్పుడులాగా వాక్యం అప్పుడు కాలంలో అప్పుడు ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం స్పష్టంగా ప్రతి ఒక్కరికి వాక్యం తెలుసు. ఇప్పుడు దెయ్యం అంటే ఏంటి చెప్పండి? దెయ్యం అంటే ఎవరు? అసలు ఎందుకు భయపడుతున్నారు? దెయ్యం అంటే ఎవరంటే అపవాది, సాతాను, అపవిత్రాత్మ. చనిపోయిన మనిషి దెయ్యం కాదు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంటుందంటే
మన్ను అయినది మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టికి చేరుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపో. 9వ అధ్యాయం ఏమనుంటుందంటే, చనిపోయిన మనిషి ఆత్మ మరలా భూమి మీదకే రాదిక. సూర్యుని కింద ఏ వంతు కూడా లేదు. పగబెట్టుకోవడం లేదు, అసూయ పట్టడం లేదు, ప్రేమించడం లేదు, ఏదీ లేదు. ఇక ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, 2 కలిసి చక్కగా తిరిగారు, లేకపోతే ఆ అబ్బాయి అమ్మాయి 2 కలిసి తిరిగారు. ఈ అమ్మాయిని ఈ అబ్బాయి ఏదో అని, లేకపోతే ఆ అమ్మాయి వద్దంటే, లేకపోతే ఏదో జరిగి ఆ అమ్మాయినే చంపేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంపేసిన ఈ అబ్బాయినే నన్ను చంపుతావా? నాకెంత మంచి లైఫ్ ఉంది, నన్ను ఎందుకు చంపినవని ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ చంపేయొచ్చుగా, చంపేయొచ్చుగా. ఏమీ లేవేక. అర్థమవుతుందండి? పగబెట్టుకోవటాలు, ప్రేమించటాలు ఇలాంటి ఏమీ కూడా లేవు. మరలా ఆత్మ ఎప్పుడు భూమి మీదకి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమయంలో తప్ప మరలా ఆత్మలు భూమి మీదకే రావు. ఈ విషయం తెలియక మనుషులు చనిపోయిన వారి దెయ్యాలయ్యారని, తర్వాత ఇదిగో మా ఇంటికి వచ్చింది, ఆ మూల ఉంది, రాత్రి నా చెయ్యి పట్టుకుంది, నా కాలు పట్టుకుంది, నా పక్కే ఉంది, నా పేక పట్టుకుంది, నన్ను రమ్మంటుంది, రా ఇక నేను వెళ్ళిపోయినగా, నువ్వు మాత్రం ఏడుంటే ఏం చేస్తావు, రా ఇద్దరం కలిసి పాడపాడుకుందాం రా అని అంటుందని ఇవన్నీ చెబుతుంటారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా అవన్నీ నీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే, నీకు ఎలా అలా కళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయి అంటే, నువ్వు ఆలోచించిన ఆలోచనలను బట్టి, నువ్వు భయపడుతున్న భయాన్ని బట్టి, మాట్లాడుతున్న మాటలను బట్టి అపవాది టార్గెట్ చేస్తావు. లేదప్ప చనిపోయిన మనిషి అయ్యో. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 56:4 వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నేను ఎవరికి కూడా నేను భయపడను. ఎవరికి భయపడతా? దేవునికి మాత్రమే నేను భయపడను. అదే కింద ఏమని చెప్తాను చూడండి, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? ఏం చేస్తారండి? మత్తయి సువార్త ఏమని చెప్తారు తెలుసండి? దేహమును సంపు వారికి భయపడక ఆత్మను శరీరమును రెండిటిని కలిపి నరకంలో పడగేయగల శక్తి గల వానికే భయపడాలి. అంటే ఆత్మను శరీరాన్ని రెండిటిని కలిపి ఎక్కడ పడేస్తారు? నరకంలో పడేసి ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు మాత్రమే భయపడాలి. మనిషి చంపేస్తే ఏం చంపేస్తారు? శరీరాన్ని మాత్రం చంపేస్తారు. ఆత్మను చంపుతారా? చంపలేరు. అందుకని శరీరధారులు నన్నేమీ చేయగలరు? దేవుడు నా కొండ, దేవుడు నా కండ, దేవుడు నన్ను కాపాడుతారు, నన్ను రక్షిస్తారు అనే ధైర్యం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. తర్వాత 10వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. చూసారండి? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? చూసారండి? దేవుడు చెప్తున్న విషయం మనిషి ఈ మాటను మనసులో పెట్టుకుంటే, మనిషి బ్రతికున్నంత కాలము కూడా అసలు ఏ విషయాల్లో దిగులు పట్టడం, ఏ విషయాల్లో బాధపడటం, ఏ విషయాల్లో చింతపడటం, దేనికి భయపడటం అదేమీ ఉండదు. ఈ రోగాలు కూడా రావు. అర్థమైందండి? అంటే శరీరం ఉన్నప్పుడు వాతావరణాన్ని బట్టి వస్తాయేమో కానీ ఎప్పుడన్నా ఒకసారి అస్తమానం కూడా మనిషి చేసుకున్న క్రియలను బట్టే వస్తుంది. దేవుని వాక్యం మీదే గురి పెట్టాలి. ఎందుకు గురి పెట్టాలో చూడండి. కీర్తనలో 119వ కీర్తన, 119వ కీర్తన ఇంకో విషయం చూసి ముగించుకుందాం. 119వ కీర్తనలో ఏమని చెప్తున్నారు? మొత్తం కూడా వాక్యం గురించే ఉంటుంది. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. యవనస్తులు తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి.
అలా వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే యవనస్తులు పడిపోతారా? పడిపోరు. ఇప్పుడు వాక్యం నీలో ఉందనుకోండి, నువ్వు తప్పు చేయాలనే ఆలోచన వచ్చిందనుకోండి, ఇప్పుడు వెంటనే నీకు ఏం గుర్తొచ్చిందంటే, అమ్మో చేస్తే ప్రమాదం అనే విషయం గుర్తొచ్చింది. ఒక్కసారి గన తప్పులో మనం పాపానికి అవకాశం ఇస్తే, పాపంలో గన పడితే, పాపానికి గన ఇదైతే, పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. ఎలా అంటే ఇద్దరు ఎవరొస్తుంది, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళు అన్నదమ్ముళ్ళు, తర్వాత బాగా ఉండోడు అనమాట, బాగా చాలా రిచ్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా వ్యాపారాలు, బిజినెస్ ఇవన్నీ మొత్తం ఉన్నాయి బాగా. అయితే చాలా వయసు వచ్చింది ఆమె, వివాహం మాత్రం చేసుకోవాలి, ఏ తప్పు చేయలే, చాలా మంచిగా ఉన్నారు, బాగా డబ్బు ఉంది, అంతా ఉంది. చక్కగా ఉన్న సమయంలోనే ఒక ఆయన వచ్చి ఒక అతన్ని రారా ఇక్కడికే వెళ్ళొద్దామని ఒక సాటి తీసుకెళ్ళాడు. ఇది రియల్గా జరిగిందండి. ఒక సేవకుడు చెప్పారు. వెళితే అక్కడికి ఒక్కసారే వెళ్ళిందంట. ఎక్కడికే వెళ్ళింది? ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక వేశ్య దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక్కసారే తీసుకెళ్ళిండంట. ఆ తర్వాత ఆయనకు ఒక వ్యాధి అనేది వచ్చింది. ఏంటనంటే హెచ్ఐవి. ఆ హెచ్ఐవి వలన అసలు ఆ వ్యాధి ఎలాంటిదంటే భయంకరమైనది. ఇప్పుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెబుతున్న విషయం ఏంటంటే, మా అన్నయ్య ఒక ఆయన ఇలా ఒక్కసారే తీసుకెళ్ళాడండి, ఒక్కసారే వెళ్ళాడండి, ఇప్పుడు ఆ వ్యాధి వచ్చింది, దాని వలన మేము తలెత్తుకోలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం, నలుగురిలోకి ఎరగలేకపోతున్నాం, మాకు ఎంతో ఆస్తి ఉంది, లేకపోతే డబ్బు ఇవన్నీ మొత్తం ఉన్నాయి, కానీ దీని వలన మేము తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్తున్నాం. సార్ ఆలోచించండి, పాపం వలన పాపం ఏం చేస్తుందంటే చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది. ఏదైనా ఇప్పుడు చూసేటప్పుడు, సినిమాలో సీరియల్ చూసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ దాని వలన ప్రమాదం వచ్చినప్పుడు అయ్యో అన్న ప్రయోజనం. అలాగే పాపం వలన ఏమొస్తుందంటే ఆనందం, సంతోషం మొత్తం పోతుంది. తర్వాత ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, యవ్వనస్తులు తొట్టిల్లిపోకుండా ఉండాలంటే వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వేలా చనిపోదువు. మంచి ఆయుష్కాలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, లేకపోతే తిరగడానికి చక్కని అన్ని మొత్తం ఉన్నాయి, కానీ బుద్ధిహీనంగా తిరిగి అధికముగా పాపం చేయడం వలన ఏమైపోయింది? ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. అన్నీ ఉన్నాయి, తినడానికి, తిరగడానికి అన్నీ మొత్తం ఉన్నాయి, కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? అందుకనే వాక్యం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇంకా చెప్తున్నారు, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఇదే 119 ఇందా చెప్పానుగా, 50 చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతుంది. నీ వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుందంట. ఎంతోమంది బయట ఉన్న వాళ్ళు, యాక్టర్లని లేకపోతే నాయకులని, వీళ్ళందరూ కూడా మందు తాగి ఊరు పెట్టుకొని అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు చనిపోతున్నారని అంటే ఎందుకని? వాళ్ళకి ఏమి లేదు, మనశ్శాంతి లేదు. అదే వాక్యం వాళ్ళలో ఉంటే, వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటే, దేవుడు చెబుతున్న విషయం, ఇదిగో నువ్వు దిగులు పడవద్దు, నువ్వు బాధపడవద్దు, ఇదిగో నీ బాధల్లో నేను నీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను, నువ్వు ఆత్మహత్య నువ్వు చేసుకోవద్దు అని దేవుడు ఏం చేస్తారో చెప్తాడు. తర్వాత ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నేనున్నాను, నేను నీ ప్రతి అవసరం కూడా నా కుమారుని ద్వారా తీరుస్తాను అని చెప్తాను. ఈ రోజున చిన్న చిన్న విషయాలకే చాలా మంది ఇదైపోయి
ఆత్మ చాలా ఇదైపోతున్నారు. అదే వాక్యం మనలో ఉంటే అలాంటి అనేది చేయాలి. ఎందుకనంటే దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను బ్రతికిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నీలో ఉంటుంది. నేనెందుకు చనిపోవాలి? నేను బ్రతుకుతా, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా అవసరం తీరుస్తూ నన్ను కాపాడుతాడు అనే ధైర్యం కలిగి మనం ఉండాలి. తర్వాత ఇంకా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే యెషయా గ్రంథం చివరిగా చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. గడ్డి ఏమైపోతుందంట? ఎండిపోతుంది. పువ్వు ఏమైపోతుంది? రాలిపోతుంది. పొద్దునే వచ్చిన పువ్వు సాయంత్రానికి రాలిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. కానీ మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. ఆకాశం భూమి గతించిపోయినా కానీ నేను చెప్పిన మాటలు ఎన్నడూ కూడా గతించిపోవని యేసుక్రీస్తు చెప్పారు. ఇక్కడ చెబుతున్న విషయం, మన దేవుని వాక్యం నిత్యము నిలిచే ఉంటుంది, నిత్యము నిలిచే ఉంటుంది. ఈ గ్రంథం వచ్చి ఎన్ని సంవత్సరాలు? వాక్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అవుతుంది. 1000 సంవత్సరాల మట్టి కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. చెప్పే వాళ్ళు, సేవకులు వెళ్ళిపోతూనే ఉన్నారు. వాక్యం మాత్రం ఏమైంది? పోయిందా? అలాగే ఉంది. ఇప్పుడు వాక్యం నేను చెబుతున్నా, తర్వాత ఇంకొకటి చెబుతాను, తర్వాత ఇంకొకటి చెబుతాను. ఇప్పుడు నా కాలం అయిపోవచ్చు, తర్వాత వచ్చేవాడు చెబుతుంటారు, తర్వాత చెబుతుంటారు. అట్నే భూమి ప్రపంచం మొత్తము కూడా అందరూ తమ కాలాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యం నిలిచే ఉంటుంది. నిత్యం నిలిచే ఉంటుంది మన దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఏమని చెప్తుందంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు నేనున్నాను, అనారోగ్యంతో ఒక వ్యక్తి ఉండండి, కొంతసేపుడికి చనిపోతాను. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చనిపోవద్దు, ఆగా నువ్వు చనిపోవద్దు, నీతో పాటు నేను కూడా వస్తా, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను పిలు అని చెబుతారా? అసలు ఆ మాట చెప్పగలుగుతారా? నీతో పాటు నేను కూడా వస్తారా, నువ్వు నీ పక్కనే నన్ను కూడా పక్కనే తీసి నన్ను కూడా దాంట్లో పెట్టమని చెబుతా అని చెబుతారా? నేను కూడా వస్తానని చెబుతారా? ఏ మనిషి అయినండి? ఎవ్వరూ చెప్పరు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, ఇదిగో నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలం నేను నీ వెంట ఉంట, లోకం విడిచిన తర్వాత కూడా నేను నీ వెంటే వస్తాను అని చెప్తున్నాను. వాక్యం ఎప్పుడు మనం విడిచిపెట్టదు. వాక్యం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. వాక్యం ఎవరు? దేవుడు మన ఎప్పుడైనా విడిచిపెడతారండి? ఎప్పుడు కూడా మన ఆయన విడిచిపెడతారు. అందుకని వాక్యం మీద ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యం మీద ఏం పెట్టాలి? గురి పెట్టాలి. ఎందుకనంటే చాలా విషయాలు ఉన్నాయి. తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కానించి ఇంకా చూస్తే ఆ జగత్పునాది వేయబడక మునిపే కానించి అక్కడ నుంచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెబుతున్నాడు. ఇప్పుడు పాప అయినా బాబు అయినా ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారు? ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు ఎత్తుకుంటారా? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా పాపను అయితే 2 సంవత్సరాలకే ఆ అమ్మ ఏం చేస్తుందంటే, నడు చూడండి కారం ఎట్ట మారిందో. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలకే నడు అంటారు. మరి దేవుడు 5 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారని చెప్పారు. తర్వాత ఇక ఏం చేస్తారు? నడిపేస్తారు. కానీ దేవుడు 5-10 సంవత్సరాలు కాదు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెప్తున్నారు. చాలా మంది వృద్ధులు ఏమనుకుంటారంటే, నా పని అయిపోయింది, నేను వృద్ధాప్యానికి వచ్చా, ఇక నన్ను ఎవరు పట్టించుకోరు, నా మాటలు లెక్కలేదు అనుకుంటారు. కానీ దేవుడు చెబుతున్న విషయం, నేను నిన్ను విడువను ఎడబాయను. నరిసిన వెంట్రుకనంట, చాలా మంది నరిసిన తెల్ల వెంట్రుకలు
వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అంటే కొద్దిగా ఇప్పుడు యవనంలోనంటే మరీ తెల్లగుంటే బాగోదని కొంచెం ఇయ్యేస్తున్నారు, కానీ పెద్ద వయసు వాళ్ళకి, వృద్ధాప్యానికి వచ్చిన వారికి, పెద్ద వయసు వాళ్ళకి నరిచిన వెంట్రుకలంట సొగసైన కిరీటం అంటాయి. కిరీటం అంటే దేవుడు చెబుతున్న విషయం గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి గ్రంథంలో. మన బ్రతికించే మాటలు ఉన్నాయి ఇందులో. ఈ మాటలు విన్నా, ఈ మాటలు చదివినా, ఈ మాటలు చెప్పుకున్నా మనకి బలాన్ని, శక్తిని ఇస్తాయి, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మత్సరము ఎముకలకు ఏంటంట కుళ్ళు అంట. ఒక వ్యక్తి మీద ఏదైనా కోపం కానీ, మత్సరం కానీ, అసూయ కానీ ఏదైనా పెట్టుకుంటే ఎముకలు ఏమైపోతాయంట, కుళ్ళిపోతాయంట. అదే నిత్యం ఒక వ్యక్తిని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, ప్రేమతో మంచి మాటలు చెబితే మనకి ఎలా ఉంటాం, మంచి ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మనమే తెచ్చుకుంటాం. ఇవన్నీ ఎక్కడ మాటలు, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఈ గ్రంథంలోనే ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యమందు ఏం పెట్టాలంటే మన గురి పెట్టాలి. ఈ మాటలు ఏందే మనం గురించాలి. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరుతో నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.